నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనకు వస్తున్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెడుతున్నాడు. ఎట్లా చూస్తారు? మంచి పరిణామం సార్. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు మార్చడానికి, అభివృద్ధి చేయడానికి, ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి పరచడానికి సారు ఇక్కడికి రావడం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది విద్యార్థుల యొక్క దశ మారుతుంది. ఎందుకు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇది విశ్వవ్యాప్తంగా ఇది జ్ఞాన కేంద్రం కాబట్టి స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా సార్ వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా బాగుండాలని చెప్పేసి, అభివృద్ధి చేయాలని చెప్పేసి సారు ఆలోచించిన విషయము, ప్రభుత్వాలు ఆలోచించిన విషయం కూడా చాలా మంచి పరిణామంగా మేము వారిని ఇక్కడ స్వాగతిస్తూ ఉన్నాం రావడం కూడా. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కోరుకునేది ఒకటే ఏంటంటే పిహెచ్డి స్కాలర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ వారికి ఏం అవసరం ఉన్నది, ముఖ్యంగా డెవలప్ కావాలంటే వాళ్ళకి మంచి ఫెలోషిప్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు కల్పించాలి. అంటే ల్యాబ్స్ కానీ, తర్వాత ఫండింగ్ పెంచడం కావచ్చు, ఫెలోషిప్స్ ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారండి, పార్ట్ టైం ఫుల్ టైమ్ గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి రీసెర్చ్ చేయాలంటే, చదువుకోవాలంటే వారికి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ల్యాబ్స్ గా ఉండాలి. అట్లా కాబట్టి వాళ్ళకి ఉండడానికి సౌకర్యం కల్పించాలి ఫస్ట్. అప్పుడు కల్పించినప్పుడే వాళ్ళు ఇక్కడ ఉంటారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటేనే వాళ్ళు చదువుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళకు ఫెసిలిటీ కల్పించాలి. హాస్టల్, మెస్ కానీ అవన్నీ కల్పించి పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, రీసెర్చ్ చేయాలంటే చదువుకోవడానికి ఉండాలి కదా ఇక్కడ. కాబట్టి ఇవి ఫెసిలిటీ కొరతగా ఉన్నది. అంటే హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, ఇవి కొరతగా ఉన్నాయి. కాబట్టి ఫండింగ్ కూడా పెంచాలి. విద్యార్థులకు అన్ని విధాలుగా మరి ఉన్నప్పుడే ఇది అభివృద్ధి అయినట్టు ఓయూ కూడా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఓయూ బాగుంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లెవెల్లో మనం ఉండగలుగుతాం. కాబట్టి అభివృద్ధి అంటే అది. కాబట్టి విద్యార్థుల అభివృద్ధి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అభివృద్ధి. కాబట్టి విద్యార్థులు ఏమైతే అవసరాలు, సమస్యలు ఉన్నాయో స్టూడెంట్కి, పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి వారి యొక్క ఫెలోషిప్స్ అందించాలి. ప్రతి ఒక్కరికి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉండాలి. అప్పుడే ఇది అభివృద్ధి చెందినట్టుగా మనము చూడొచ్చు. బ్రదర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ పెట్టబోతున్నాడు. మీలాంటి విద్యార్థులు ఆహ్వానిస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాల కేంద్రంగా, అంతకుముందు స్వతంత్ర ఉద్యమానికి కానీ, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమానికి కానీ ఎంతో ఉద్యమాలకు చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మెయిన్గా తెలంగాణ అనే ఒక పదాన్ని రావడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు ప్రాతిపదికల మీద తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. దాని తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థను చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలు కూడా గాడి తప్పిన పరిపాలన సాగింది. కాబట్టి కొంత రాష్ట్రంలో పరిపాలన భాగంగా విద్యా వ్యవస్థ పైన ఏ ప్రభుత్వం ఎక్కువ ఆలోచిస్తుందనే థింకింగ్ తోని అప్పుడున్న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ, పిహెచ్డి స్కాలర్ విద్యార్థులుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏదో రాజకీయాలకు ఇది దూరంగా ఉంటది, రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తే ఏమో జరుగుతుంది, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నిరుపేద గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులే ఉంటారనే కనీస స్థోయి లేకుండా ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు యూనివర్సిటీకి రావడానికి కూడా నోచుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. మేమేం చెప్తున్నాం అంటే, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాకను స్వాగతిస్తూనే మీరు ఇచ్చే 1000 కోట్ల, 2000 కోట్ల, 5000 కోట్ల ఒక క్రమ పద్ధతిగా ప్రతి పైసా కూడా అది విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు చెందిన పైసా కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు కూలంకషంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వీసీ గారితో కానీ, విద్యార్థులతో కానీ, స్కాలర్తో కానీ, పిహెచ్డి విద్యార్థి ప్రతి ఒక్కరితోని ముఖాముఖిగా మీరు మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఎందుకు అంటే ఈరోజు రిజిస్టర్ గారు కానీ, వీసీ గారు కానీ ఇచ్చే ప్రతిపాదనలు కాకుండా మీరు స్టూడెంట్స్ నుండే ప్రతి ఒక్క అంశాన్ని తీసుకున్నట్టయితే అక్కడ ఉన్న మెస్ ఇబ్బందులు కానీ, ఈరోజు మేము సైన్స్ విద్యార్థులుగా సైన్స్ అంటే మెయిన్గా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇంకా మిగతా సైన్స్కి సంబంధించిన రీసెర్చ్ పర్పస్లో గత 20-25 సంవత్సరాల క్రితం రీసెర్చ్ పేపర్లు కానీ, రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలలో ₹1 కూడా యూనివర్సిటీకి కేటాయించకపోవడంతో తీవ్రమైన రీసెర్చ్ జరిగింది. కాబట్టి ఈరోజు ర్యాంకింగ్ చూసుకుంటే అయితే చాలా తక్కువ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి మీరు మెయిన్ గా
రీసెర్చ్ పర్పస్ లా మీరు ఎక్విప్మెంట్లకు సంబంధించి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలకు సంబంధించిన ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిందిగా కోరుతూనే ఇక్కడికి వచ్చే నిరుపేద విద్యార్థులకు మెయిన్ గా మెస్, ఈ రోజు మెస్ చూసుకున్నట్టయితే ఫుడ్ విషయంలో చాలా దయనీయమైన స్థితిలో ఉంది. కాబట్టి మీరు ఫుడ్ ఆ మెనూను కంపల్సరీగా కంప్లీట్ గా చేంజ్ చేయండి. మీరు ఏం చెప్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ అని తెస్తా అంటున్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే అయితే 1500 నుండి 2500 ఎకరాల స్థలం ఉంది. కాబట్టి ఇక్కడున్న క్రీడా ప్రాంగణంలో కానీ ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి అన్ని రకాల హంగుల కలిగిన ల్యాండ్ ఉంది. కాబట్టి మీరు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ను మీరు ఒక 100 నుండి 200 కోట్లు వెచ్చిస్తున్నట్టయితే ఎంతసేపు విద్యార్థులు నిరుద్యోగులుగా ఉద్యోగాలు లేకుండా ఉండడం కాకుండా ఈరోజు మీరు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఉంటే ఇక్కడనే కబడ్డీ టీము, ఖోఖో టీము, తర్వాత మన క్రికెట్ టీము, తర్వాత బ్యాడ్మింటన్, ఇండోర్ కి సంబంధించిన అన్ని గేమ్స్ స్పోర్ట్స్ కలిగిన విద్యార్థులు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి మీరు స్పోర్ట్స్ కు సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ ని ఇక్కడ డెవలప్మెంట్ చేయవలసిందిగా మేము గౌరవ సీఎం గారికి విన్నపించుకుంటున్నాం. సాగదీస్తున్నారు కదా. కంపల్సరీ రాజకీయాలకు ఇక్కడ సంబంధం ఉండదు. ఫస్ట్ మాకు కావాల్సింది డెవలప్మెంట్. రాజకీయాలు మీరు ఎటువంటి రాజకీయాలైనా యూనివర్సిటీ గేట్ తర్వాత ఏమన్నా చేసుకోండి. యూనివర్సిటీ లోపల కూడా వివిధ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. విద్యార్థులకు సంబంధించిన ఆర్గనైజేషన్ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇంతవరకు వాళ్ళు చేసింది శూన్యం. ఇప్పుడు మేము ఏ ఆర్గనైజేషన్ కు సంబంధించిన వ్యక్తులం కాదు. ఒక స్టూడెంట్స్ గా, సైన్స్ స్టూడెంట్ గా అక్కడ స్కాలర్స్ లకు సంబంధించిన మా పీజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. కనీసం ఎక్విప్మెంట్ ఇప్పియండి. స్కాలర్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. మినిమం మెటీరియల్స్ ప్రొవైడ్ చేయండి. మంచి ఫుడ్ పెట్టండి. ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్ చేయండి. ఇక్కడ నుండి మంచి మంచి స్పోర్ట్స్ టీంలు వస్తాయని చెప్తూనే మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మీరు ప్రతి క్రమబద్ధకంగా ఎటువంటి మధ్యలో నిధులు దారి మళ్ళకుండా చూసుకోవాల్సిందిగా గౌరవ సీఎం గారికి ప్రత్యేకంగా విన్నపిస్తున్నాం. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చారా? మన తొలి ముఖ్యమంత్రి ఇంతవరకు మేము చరిత్రలో చూసుకున్నట్టయితే ఎంతసేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను వాడుకోవడానికే, అంటే మా ఇంతకుముందు ఉన్న బాబాయిలు, అన్నయ్య వాళ్ళు ఇక్కడ చాలా మంది చాలా రకాల ఉద్యమాలు చేశారు. వాళ్ళని రాజకీయంగా వాళ్ళని బయట అవుట్ సైడ్ గా ప్రచారానికి వాడుకున్నారు. కాబట్టి ఇంతవరకు ఇటువంటి ముఖ్యమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఇటువంటి సభ ఎవరు నిర్వహించలేరు. కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము స్వాగతం పలుకుతూనే మీరు ప్రతి ఇచ్చే అంశంలో ప్రతి మాటను కూడా విద్యార్థుల నుండి వాళ్ళు ఏం అడుగుతారో అక్కడ నుండి తీసుకోవాల్సిందిగా మేము విన్నపించుకుంటున్నాం.